సో ఏదేమైనా ఖైరతాబాద్ గణనాథుడి యొక్క ఈ ప్రొసెషన్ ఏదైతే ఉందో, ఈ ఆఖరి ఘట్టం శోభాయాత్రలో ఏదైతే ఉందో, ఈ శోభాయాత్రను మనం గమనించుకోవచ్చు. రైట్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు మనతో పాటు. ఇంకా ఎంతసేపు పట్టబోతా ఉంది అండ్ ఎలాంటి ఏర్పాట్లు చేశారనేటువంటిది ఆయన మాటలోనే తెలుసుకుందాం. అన్న, ఇంకా ఇంతసేపు పట్టొచ్చు ఇక్కడ నుంచి ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ తల్లికి చేరేంత వరకు? అనుకున్న సమయానికే ప్రారంభమైతే జరిగింది. ఏదైతే సమయాన్ని ముందే ఏదైతే నిర్ణయించారో 6:30 సమయం ఉదయం, అదే సమయానికి హారతి కార్యక్రమము, కొబ్బరికాయ కొట్టి రథాన్ని శోభయాత్ర ప్రారంభించడం జరిగింది. ఎక్స్పెక్టేషన్ టైం అయితే మధ్యాహ్నం 11:30 నుంచి 12 గంటల మధ్యలో ట్యాంక్ బండ్లో నిర్ణయించినటువంటి క్రేన్ దగ్గర నిమజ్జన కార్యక్రమం జరగాలి. కాకపోతే కొంచెం ఆలస్యం జరుగుతున్నది. భక్తులు ప్రజలు తండోపతండాలుగా బాగా ఎక్కువగా రావడం వలన అనుకున్న సమయంగా ఒక 20 నిమిషాలు అయితే ఆలస్యంగా ఉన్నది. ప్రస్తుతానికి అనుకున్న సమయంలో ఒక అరగంట అటు ఇటు, అర్ధగంట అటు ఇటు, 30 నిమిషాలు అటు ఇటు శోభయాత్ర అయితే పూర్తవుతుంది. ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసింది. పోలీస్ శాఖ వారి నుంచి కూడా మరి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళు తీసుకున్నటువంటి ఏర్పాట్లు, వాళ్ళు చేసినటువంటి ఏర్పాట్లు మరి బ్రహ్మాండంగా ఉన్నాయి. 11:30 నుంచి 12 గంటల మధ్యలో శోభయాత్ర ఏదైతే అనుకున్నారో దానికన్నా ఒక అరగంట 30 నిమిషాలు అటు ఇటు అయిపోయడానికి నిర్ణయించడం జరిగింది. అవేటట్టు కనిపిస్తుంది. అన్నా, ఈ సంవత్సరం ప్రతి సంవత్సరానికి డిఫరెంట్ గా డీజే ఏర్పాట్లు ఖైరతాబాద్ గణేష్ దగ్గర అసలు డీజే అనేటువంటిది ఎప్పుడు చూడం. గత 70 ఏళ్ళుగా ఎప్పుడు చూడలేదు మనం. బట్ ఈ సంవత్సరం ఫస్ట్ టైం నా తెలిసి గణేష్ ఆగమన్కి కూడా ఈసారి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఎందుకు ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటి సెలబ్రేషన్స్ ఎందుకు? దీనికి కారణం ఏమై ఉంటుంది? ప్రభుత్వం నుంచి మంచి సహకారం జరిగింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకరించి వాళ్ళు నిన్ననే ఒక రివ్యూ కూడా ముఖ్యమంత్రి గారు చేసి శోభయాత్రకు ఎటువంటి ఆటంకం కలగకుండా కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోండి అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చెప్పడం వలన స్థానిక మా ఎమ్మెల్యే అయినటువంటి దానం నాగేందర్ అన్న గారు కావచ్చు, మరి అందరి సహకారంతో ఈసారి గతంలో కన్నా కూడా ఈసారి మరింత అద్భుతంగా మరి రెట్టింపుగా శోభయాత్ర చేయడం జరిగింది. మంచి మ్యూజిక్ సిస్టమ్, యూత్ అంతా మరి వాళ్ళ డిమాండ్ ద్వారా ఈసారి డీజే పెట్టాలన్నా ఖచ్చితంగా అంటే మరి దానికి చొరవ తీసుకున్నటువంటి దానం నాగేందర్ అన్న స్థానిక ఎమ్మెల్యే వారి సహకారంతో, ఉత్సవ కమిటీ సభ్యులతో, కమిటీ అందరి సహకారంతో మరి ఈసారి గతంలో కన్నా కూడా మరింత అద్భుతంగా శోభయాత్ర జరుగుతున్నది. ప్రజలు భక్తులు కూడా పెద్ద ఎత్తున మరి గతంలో కన్నా కూడా ఈసారి ఎక్కువగా రావడం శుభసూచకం. అన్న, ఈ సంవత్సరం దాదాపు ఎంతమంది, ఎందుకంటే ఇందాక కొంతమంది సభ్యులతో మాట్లాడితే దాదాపు 50 లక్షల మంది వరకు ఇప్పటి వరకు దర్శనాలు చేసుకున్నారు ప్రజలు అనేటువంటి మాట ఉంది. ఇంకా ఎంతమందిని మీరు అంటే ఈ శోభాయాత్ర పూర్తయ్యేంత వరకు ఎంతమంది రావచ్చని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 50 లక్షలు అనేది అంచనా ఫిగర్ మాత్రమే. అంచనా ఫిగర్లో 50 లక్షలు ఉంటే అంతకు మించి ఇందులో పాల్గొన్నారు భక్తులు అనేది మీకు అర్థమైతే ఉంటుంది. 50 లక్షలకు మించే ఇప్పటి వరకు దర్శనాలు చేసుకోవడానికి ఈసారి అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా మరి మరింత ఇప్పుడు శోభయాత్రలో అయితే కౌంట్లెస్, మనం లెక్క పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. అంత కౌంట్లెస్గా మరి భక్తులందరూ కూడా దర్శనం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈసారి ఉండిలో కూడా మీకు రమారమి అంచనా దాదాపు 70 లక్షల పైన ఇప్పటి వరకు ఉండి లెక్కలు వచ్చినాయి అనేది ఒక అంచనాగా చెప్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏమాత్రం ఎన్ని లక్షల్లో భక్తులు వచ్చి ఉంటే అంత మరి దేవుడికి ఆ యొక్క ఆఫరింగ్స్ జరిగినాయో మీరు అంచనా వేయొచ్చు. అంటే ఇది మొదటిసారి అన్న 70 లక్షల వరకు హుండీ ద్వారానే కేవలం ఖైరతాబాద్ గణనాథుడు ఇంత పెద్ద ఎత్తున ఆయనకి భక్తులు ఆఫరింగ్స్ ఇవ్వడం అంటే గతంలో కన్నా కూడా ఇది ఎక్కువ అనేది ఒక లెక్క. గతంలో మరి దశాబ్దాల కింద మరి ఎంతో వచ్చినాయి అనేది ఇప్పటికి ఇంకా అంచనాలు అవన్నీ వేయలేరు. ఒక రమారమి అంచనా ఏంటంటే దాదాపు 70 లక్షల పైగా ఇప్పటి వరకు రావడం జరిగింది. కాబట్టి ఇంకా అది పూర్తి అయితే ఇప్పుడు ఈ శోభయాత్ర అన్నిటికన్నా ముఖ్యం. నవరాత్రులు ఎంత ముఖ్యమో శోభయాత్ర అంతకన్నా ఎక్కువ ముఖ్యం. మీకు తెలియదేం కాదు. ఖైరతాబాద్ గణేశుడిని తీసుకుపోయి ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయడం అంటే ఎంత టాస్క్తో కూడుకున్నదో మీకు అందరికీ తెలిసిందే. మరి దాన్ని శోభయాత్ర పూర్తి చేసుకొని అదంతా మన గణనాథుడిని తీసుకెళ్లి నిమజ్జనం చేసిన తర్వాత మిగతా యొక్క మీరు అడుగుతున్నది ఎగ్జాక్ట్ ఫిగర్స్ అవన్నీ రావాలంటే ఇవన్నీ అయిపోయినాక రేపు కానీ ఎల్లుండి కానీ కొంత సమయం తీసుకుంటుంది. అప్పుడు కానీ మేము అంచనా వేసి చెప్పనీకు అవకాశం ఉండదు. రైట్ అన్న, థ్యాంక్ యూ.